విధంగా ఉందనంటే, ముందుగా ఒక పాత్రలో మనం నిండుగా ఏదైనా నింపుతాము. అయితే ఆ పాత్రలో ఇంకా నింపాలంటే ఆ పాత్రలో ఉన్నది వేరే పాత్రలోకి వేయాలి కదా. మీరు తీసుకుంటున్నారు దేవుని యొక్క సన్నిధిలో ప్రేమను తీసుకుంటున్నారు, సంతోషాన్ని తీసుకుంటున్నారు, సమాధానాన్ని తీసుకుంటున్నారు. అయితే దానిని మీరు ఇతరులకు ఇస్తూ ఉన్నారా? ఫైనాన్షియల్గా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అయితే మీరు ఆశీర్వాదకరంగా ఉన్న ఆ పరిస్థితుల్లో ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉంటూ ఉన్నారా? ఎప్పుడు కూడా దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదిస్తాడు అంటే, ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి అని చెప్పి. ఈ ఇచ్చే గుణం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కసారి మీరు మీకు కలిగి ఉన్న దానిలో దేవునికి ఇచ్చి చూడండి. ఇబ్బంది పడుతున్న వారికి ఇచ్చి చూడండి. మీరు ఇంకా ఎన్నో మేలుని పొందుకుంటూ ఉంటారు. అయితే మీరు చెప్పబడిన ఈ 6 పద్ధతులను పాటించి చూడండి. ప్రాక్టికల్ టిప్స్ ఇవి చేస్తూ చూడండి. దేవుని కోసము మీ యొక్క రగిలింపు అనేది రగల్చబడుతుంది. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.